జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది చాలా చాలా తక్కువగా ఉన్నది. ధనపరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతోషం అనేది తక్కువగా ఉంటుంది. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. సూర్యుడు 6వ స్థానం అధిపతి అయ్యి 7వ స్థానంలో ఉన్నారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. మీరు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 7వ స్థానం అధిపతి అయిన బుధుడు 10వ తారీఖు నుంచి 8వ స్థానానికి వెళ్ళబోతున్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. కోర్టు కేసులు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు విష్ణు సహస్రం పాలన చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం 10వ తారీఖు వరకు ఎక్కువ పెట్టండి. 10వ తారీఖు తర్వాత నుంచి బుధుడు 8వ స్థానానికి వెళ్తారు కాబట్టి పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెరియర్ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమాధిపతి 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి కెరియర్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే జన్మ జాతకంలో కనుక శని బలహీనంగా ఉంటారో వారు మాత్రం శనికి జపం చేయించుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.